హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో రిలేషన్షిప్ గురించి నేర్చుకుందాం. డేటాబేస్లో టేబుల్స్ సపరేట్గా ఉంటాయి, కానీ రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో టేబుల్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ కనెక్షన్ని రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్ మెయిన్లీ మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్, వన్ టు వన్ రిలేషన్షిప్ అంటే ఒక రికార్డ్కి ఇంకో టేబుల్లో ఒక రికార్డ్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సన్ అండ్ ఒక పాస్పోర్ట్. ఒక పర్సన్కి ఒక పాస్పోర్టే ఉంటుంది. ఒక పాస్పోర్ట్కి ఒకటే పర్సన్ మాత్రమే ఉంటాడు. సెకండ్ వచ్చేసి వన్ టు మెనీ రిలేషన్షిప్. ఇది డేటాబేస్లో చాలా కామన్. డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ లాగా. అందులో ఒక డిపార్ట్మెంట్లో చాలా ఎంప్లాయీస్ ఉండొచ్చు, కానీ ఎంప్లాయీ ఒక డిపార్ట్మెంట్కి మాత్రమే బిలాంగ్ అవుతాడు. థర్డ్ వచ్చేసి మెనీ టు మెనీ రిలేషన్షిప్. స్టూడెంట్ అండ్ కోర్సెస్ లాగా. అండ్ ఒక స్టూడెంట్ చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు, అలాగే ఒక కోర్స్ని చాలా స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు. ఇలా మెనీ రికార్డ్స్ మెనీ రికార్డ్స్తో కనెక్ట్ అయితే దీనినే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. నెక్స్ట్ లెసన్లో మనం ఎస్క్యూఎల్లో ఫస్ట్ యాక్చువల్ టేబుల్ని క్రియేట్ చేయడానికి ముందు డేటాబేస్ స్ట్రక్చర్ని మరింత డీప్గా అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.